ఈ నకలతనం నుంచి విముక్తి పొందాలంటే మనం దేనికి చెందకుండా ఉండాలన్నమాట. ఎంత గొప్పగా ఉంది. ఇది చాలా బాగా చెప్పారు. హాయి వచ్చేస్తుంది. మనం దీనికి చెంది ఉండకూడదు. మీకు అర్థమైందా? అవునమ్మా. అమ్మ ఇప్పుడు ఆశ్రమాలు స్థాపించిన మళ్ళీ అక్కడ సాంప్రదాయమే ఉంది కదమ్మా. అక్కడ సాంప్రదాయం మళ్ళీ తను తెలుసున్న జ్ఞానం అంతా మళ్ళీ మనకు ఎంత లోతైన సంప్రదాయం ఉంది. తెలియకుండా మన లోపలికి వెళ్ళిపోతుందమ్మా. అది పోగేసేస్తుంది కదా లత. చూసానమ్మా ఆ పాత ప్రవాహం. నేను అనుకుంటున్నాను కొత్త ప్రవాహం ఏదో వచ్చేసాను, కానీ లేదా మీ పాత ప్రవాహంతో మళ్ళీ దీన్ని మార్చుకుంటే నిర్జీవంగా వెళ్ళిపోతుందమ్మా తెలియకుండా. ఇది మార్చుకుని ఏం చేస్తుంది కానీ కాదమ్మా, ఎక్కడ జీవం లేదు. జీవశక్తి మళ్ళీ ఆ పాత సాంప్రదాయం చెప్తున్నారండి అక్కడ. అమ్మ బాబోయ్, ఇంకా భయంలో కూరుకుపోతుందమ్మా. ఇప్పుడు ఎలా అంటే ఎలా ఆయన అంతకే అన్న మన నకల మనుషులు అనమ్మా. నకల మనుషులు అనమాట. అంటే దానికి ఇంకా అసలు ఉండే అమ్మా ఆ ధైర్యం ఎప్పుడు లేదమ్మా. ఏదో దాన్ని పట్టుకుంటూ దానికి అలవాటు అయిపోయిందమ్మా. కథ ఆ పరంపర సాంప్రదాయం కూడా చెప్పేసింది కదమ్మా మనకి. సంప్రదాయం దీన్ని నమ్ముకో లేకపోతే అసలు నీ జీవితం లేదు. నేను ఇందుకు చేశాను ఇలాగా అని మనం అనుకుంటున్నాం. చూసారా, నీ కొత్త దానిలో కూడా నువ్వు ఎంత లోతుగా పాటుకోతున్నావు నీకు తెలియట్లేదు. ఇది కొత్తది అనుకుంటున్నానమ్మా, అంతే గాని కాదమ్మా అది. ఒక్కొక్కసారి తండ్రి అనుకుంటాను లత, నేను దేనికి చెంది ఉండకుండా. చూసారా, నిజంగానమ్మా ఆ ప్రవాహంతో అలా నడుపుతున్నావా అనుకుంటాను అనమాట. ఎందుకంటే అది మళ్ళీ ఆ విముక్తి పొందాలంటే దేనికి చెందకుండా ఉండాలి మనం. జ్ఞానాన్ని సేకరించి నిల్వ చేసుకోకుండా ఉండాలి కదా. మరి కొత్త దాని ద్వారా కూడా ఈ నిర్జీవమైన దాని నుంచే జ్ఞానం సేకరించేస్తావు కదా. మరి అదే కదమ్మా నేను అలా చేశాను, ఇలా చేశాను, నేను ఇందుకోసం కాదు, నాకు దీని మీద ఏ ఆశ లేదు. మరి ఇదంతా ఏంటి, మళ్ళీ కొత్త సంచి కొత్త బ్యాగ్ తయారవుతుంది అనమాట. అదే కొత్త అమ్మ పాత సాంప్రదాయాన్ని ఇంకోలా మార్చుకుంటూ వచ్చేస్తుందండి. అయితే ఇంకా సత్యానికి దూరంగానే ఉన్నాం కదా. ఆ పరమ సత్యం ఏంటి ఇంకా మనకు తెలియలేదు కదా. ఎక్కడమ్మా ఇంకా దాని మోస్తుంది కదమ్మా. నీకు తెలుస్తున్న మానవుడు ఇది ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఈ సత్య దృష్టి కల మానవుడు దేనికి చెంది ఉండడు. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి భగవాన్ ఏదో అతను ఎవరో ఉన్నాడు కదా, కోర్టు పెట్టాడు కదా లత. ఆయన పేరు పెరుమాళ్ళు వేసేసాడు భగవాన్ మీద. అవునమ్మా. అవునండి, పెరుమాళ్ళమ్మ. ఏమవుతుంది, ఆ కోర్టు అతనే భగవాన్ దగ్గరికి వస్తాడు. నాకు ఇది గుర్తొస్తుంది. చూసారా, భగవాన్ అడుగుతాడు, ఎన్నో ప్రశ్నలు అడిగారు, ఆయన ఏదో చెప్పారు. అయ్యాక తర్వాత ఈ ఆశ్రమం ఇది రమణాశ్రమం, ఇది భగవాన్ ఆశ్రమం అని భగవాన్ మీదే కదా ఈ ఆశ్రమం అంటాడు అన్నమాట ఆయన. అవునమ్మా. అంటే అని అంటారు అన్నారు. చూడండి ఎంత సున్నితమైన సమాధానం చూసుకోండి. అది నాదని అన్నారు ఆయన. అసలు అంటే దేనికి చూడమ్మా అసలు అంటే దానికి మీకు అర్థమైందా? అవునమ్మా. అది ఆయన స్థాపించాడా, ఆయన కావాలన్నారా, కష్టాలు కానీ అవన్నీ ఆయన ఏమన్నా చెప్పారా? చెప్పలేదు కదా. చెప్పలేదు. మాది అలా జరిగిందమ్మా అక్కడ. ఎలాగా ఇది నాన్న అంటారు అన్నారు చూడు, నాన్న కూడా అనలేదు అక్కడ. ఇది నాకు ఆ మాట గుర్తొచ్చింది. ఇది మీదే కదా ఈ ఆశ్రమం అంటే అని అంటారు. ఎవరు అంటారు, దీని కదంట అనేది. అంటే ఏ సంప్రదాయంలోనే ఇరుక్కోండి, చూసుకోండి. ఎక్కడ అమ్మా ఇదే సేమ్. అది ఎవరు మన కన్నస్వామి గారు చెప్పారు చూడమ్మా, కృష్ణమూర్తి బాగా పాత పడిపోయిన రూమ్స్ ఎవరిని ఏం అడగలేదు, ఒకలాగా మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్షన్ చేద్దామనేసరికి ఎక్కడి నుంచి వచ్చి పడిపోయింది డబ్బు అన్నారు. గుర్తుందమ్మా, 80 లక్షలు. 80 లక్షలు ఒకేసారి వచ్చేసింది. అసలు మేము ఎవరిని అడగలేదు, విచిత్రం అన్నారు. అవును, విచిత్ర కనసం చెప్పారు. రాజఘాట్ల పొలం కూడా అదే కదమ్మా. మరి ఏంటంటే వాళ్ళు అనుకోకుండా అది అలా జరిగిపోతుందమ్మా. మన నిజాయితీ వాళ్ళు దేనికి ఒక సంఘానికి కానీ, ఒక సంస్థకి కానీ, ఒక ఆశ్రమానికి కానీ చెంది ఉంటారు అన్నమాట. వాళ్ళు
కృష్ణుడు చెప్పేశాడు ఒక ఆ సత్యాన్ని గుర్తించిన మానవుడు ఉమ్. ఇలాంటి నిర్మాణాలు ఏం చెయ్యడు. అవునమ్మా అవునమ్మా అది రామతీర్థ కూడా అన్నారు, అవన్నీ మృతప్రాయాలు. రామతీర్థ పేరు మీద ఒక సంస్థని స్థాపిస్తామని చెప్పి ఎంతో మంది వచ్చేవారు ఆయన దగ్గరికి. అవునమ్మా అవేమీ అవసరం లేవు, అవన్నీ మృతప్రాయాలే, సంస్థలన్నీ కూడా మృతప్రాయములే, వాటితో సంస్థలతో పని లేదన్నారు. ఉమ్. అసలు మీరుగా ఉండటానికి మీకు ఒక సంస్థ ఎందుకు కావాలి చెప్పండి? అవునమ్మా మీరు ఒక సంఘానికి చెంది ఉండాలా? అవసరం లేదు కదా. ఉమ్. ఇక్కడే డివిజన్ వచ్చేసింది, విభజన వచ్చేసింది కదమ్మా. వచ్చేస్తుంది కదా. ఇంకా అసలు ఇంకా దాని అదమ్మా అనంతోని మన మాటలతో చెప్పేస్తున్నాం అండి, తెలియపోయినా. ఇక్కడ విభజనతోని ప్రతిదాన్ని చూస్తున్నాం ఇక్కడి నుంచి. చూసారా, అందుకే అది ప్రపంచంలో జరుగుతున్న ఘోరం అన్నిటికి కూడా ఇవే కారణాలు. మనం చేయగలిగింది ఏముంది ఇక్కడ? ఒక మెరుగైన ఆరోగ్యాన్ని నమ్మకం మీద ఆరోగ్యంగా ఉండటమే ఇందుకు బహుశా కారణం ఏంటుందని నిలిచి అంటాడు. అంటే మెరుగైన, ఇంతకంటే బాగైన అనే ఆ ఊహ, ఆ అంతరంగాన్ని, ఆ చేతలను మోసపుచ్చుకోవటం అవుతుంది అనమాట. మనం నకళం కాబట్టి. జ్ఞానాన్ని నిల్వ చేసుకోకుండా ఉండటం అంటే ప్రస్తుతాన్ని అనుభూతి చెందటమే, అంతే. అనుభూతి చెందటం అంటే ఆయన అడుగుతున్నాడు, ఇలిచ్చి అడుగుతున్నాడు, జ్ఞానాన్ని నిల్వ చేసుకోకుండా ఉండటం అంటే ఈ ప్రస్తుతాన్ని అనుభూతి చెందటమా అని. కృష్ణజీ అంటారు, అనుభవాన్ని పక్కకు పెట్టేశారు. అనుభవం ప్రమాదకారు ఎప్పుడు కూడా, అనుభవాలు ఎప్పుడు ప్రమాదమే. అంటే అంటారు, మనసు సంపూర్ణమైన మెలుకుతూ ఉన్నప్పుడు ఇక మీకు అనుభవంతో పని ఏంటి? ఇక్కడ తెలుసుకోవాలి. అక్కడ కష్టం లేదు, పవిత్రం లేదు, అపవిత్రం కష్టం లేదు, ఏది లేదమ్మా. మీరు ఎంత అలర్ట్ గా ఉన్నారు అంటే ఒక అనుభవం ఎంత ప్రమాదకారని మీకు తెలిసిపోయింది ఇక్కడ. అవునమ్మా, అది ఎలాంటి అనుభవం అయినా సరే, ఇంకా ఏదైనా. అవునమ్మా, ఇక్కడ ఏంటంటే మనసు సంపూర్ణమైన మెలుకుతూ ఉన్నప్పుడు మీకు అనుభవంతో పనేంటి? ప్రతివారు సమస్త లోకము అనుభవం కావాలని, జ్ఞానం ఆర్జించాలని, ఈ ప్రవాహం లోపలే అతుక్కుని ఉండిపోవాలని ఆరాటపడుతూ ఉంటారు. అంటే ఏంటి? దేనికో ఆ సంప్రదాయమైన ప్రవాహానికి అంటుకోవాలన్నమాట. అవునమ్మా, అంటే దేనికో దానికి చెంది ఉండాలని అనుకుంటారు. ఇలిచ్ అంటున్నాడు, కానీ అంటే ఇలిచ్ మాత్రం ఈ చిన్న చిన్న ప్రవాహాలకు నిబద్ధులమై ఉండాలని భావించాడు. ఆయనకు ఒక సంప్రదాయం ఉంది కదా, ఆయనే అంటున్నాడు కదా, నాకు కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి పాత ఉండిపోయినాయి. కానీ ఆయనే ఉంటాడంటే ఈ చిన్న చిన్న సంస్థలు, ఈ నిర్మాణాలు కావాలంటున్నాడు. ఇదేంటంటే కొన్ని సంప్రదాయాలు ఎంతో సంపన్నత గలవని, మానవ జీవితానికి ఒక ఆకృతిని ఇచ్చాయని భావిస్తాడు అతను. మీకు అర్థమైంది? ఇది మనం చూస్తూ ఉంటాం కదా, ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు మన ముందు. అయితే మానవ రూపాలను చూసారా, మానవ రూపాలను దైవాలుగా చూసారా, మానవ రూపాలని ఆధిపత్య శ్రేణులుగా తయారవనిచ్చామంటే అప్పుడు ఇవి కూడా తక్కిన ప్రవాహాలంతా వినాశకరాన్ని సృష్టిస్తున్నాయి కదా. మీరు ఒక ఆశ్రమానికి చెంది ఉన్నారంటే మీరు ఆధిపత్యం వహిస్తున్నారు దానికి. అవునమ్మా, మీరు ఎంత గుంజుకున్నా నాకు అదేం లేదని మీరు ఎంత గుంజుకుని ఉండటం ఇక్కడ. అవునమ్మా, మీకు అర్థమైందా? ఇక ఒక దానికి చెంది ఉండటం, ఈ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే తను నకల మనిషిగా ఉండటానికి చూసారా తనకు అభ్యంతరం లేదన్నాడు. నేను ఆ నకల మనిషిగానే ఉండిపోతాను అన్నాడు ఇలిచ్చమ్మా. ఒప్పుకోలేకపోతున్నాడు.